హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాంటర్న్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మార్కెట్స్లో ఒక వండర్ఫుల్ మనం ర్యాలీ అనేది విట్నెస్ చేయడం జరిగింది బ్యాంక్ నిఫ్టీలో అనమాట అండి. సో అయితే ఈ విధమైన ర్యాలీ వస్తుంది, రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పి నిన్న వీడియోలోనే నేను చెప్పడం జరిగింది అనమాట అండి. సో యాక్చువల్గా నిఫ్టీని ఫ్లాట్గా ఉంచుతున్నారు అన్నమాట అండి. సో నిన్న కూడా జరిగింది కదా, నిఫ్టీ ఫ్లాట్గా ఉంది. ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్, బ్యాంకింగ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చి బాగా అగ్రెసివ్గా పడిపోయింది కదా బ్యాంక్ ఇండెక్స్ నిన్న చూసాం కదా. సో మీరు చూస్తే కనుక అది మళ్ళీ ఈరోజు ఎంతైతే పడిందో అంతా తిరిగి రీక్లెయిమ్ చేసేయడం జరిగిందనమాట అండి. అయితే ఇన్స్టిట్యూషన్స్ చూసారు కదా, ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ లేదనమాట అండి. 120 crores జస్ట్ డిఏ సెల్లింగ్ చేయడం జరిగింది. ఎఫ్ఐఐస్ గత 2 రోజుల నుంచి బై చేస్తున్నారన్నమాట అండి. 440 crores దాకా సుమారుగా ఎఫ్ఐఐస్ బయ్యింగ్ చేయడం జరిగింది, రైట్. సో అయితే ఓవరాల్గా నిన్న ఇట్ సెల్ఫ్ నేను చెప్పడం జరిగింది కదా, ఒకసారి అది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ బాగుండొచ్చని నిన్నే చెప్పడం జరిగింది. నిన్న వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అక్యుములేషన్ అనేది చెప్పాలి, మంచి అక్యుములేషన్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో జనరల్గా ఏంటంటే, సో ఇలాంటి అక్యుములేషన్ వచ్చినప్పుడు జనరల్గా అప్ ట్రెండ్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇలాంటి అక్యుములేషన్ కొంత సైడ్ వేస్ ఎలా వచ్చినప్పుడు ఒక అప్ ట్రెండ్, మళ్ళీ ఇలా అక్యుములేషన్ వచ్చినప్పుడు ఒక అప్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ జనరల్గా ఉంటుంది అనమాట అండి, రైట్. ఎందుకంటే లో లెవెల్లో రెస్పెక్ట్ చేస్తుంది. అదే విధంగా ఇక్కడ చూస్తే కనుక హై లెవెల్ దాటి వెళ్ళలేకపోయింది. సో నెక్స్ట్ డే గ్యాప్ అప్ వచ్చినా అది సస్టైన్ అవ్వలేదు. సో అలా కాకుండా ఇక్కడ సో గ్యాప్ డౌన్ వచ్చినా లో లెవెల్ బ్రీచ్ అవ్వలేదు, హెల్డ్ అయింది. సో అప్పుడు మీకు అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. సో ఓవరాల్గా చూస్తే కనుక సో లెట్ అస్ సీ బ్యాంక్ నిఫ్టీ రేపు ఏదన్నా మనకు కొంచెం సపోర్ట్ చేస్తుందేమో మార్కెట్కి. ఓకే అండి. సో అది నిన్న ఇట్ సెల్ఫ్ నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, నిన్న వీడియోలోనే నేను అది చెప్పడం జరిగింది అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీకి మంచి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి బ్యాంక్ నిఫ్టీలో మంచి బౌన్స్ వస్తుంది. యాక్సిస్ బ్యాంకు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది, స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కదండి. సో దానికి అనుగుణంగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో వండర్ఫుల్ ర్యాలీ అనేది మనం చూడడం జరిగింది. సో మార్కెట్ ప్రిడిక్షన్ చేయడం అనేది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగాం కాబట్టి ఈరోజు ఇంట్రాడేలో ఐ మేడ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. సో ఇంట్రాడేలో మంచి ప్రాఫిట్స్ నాకు రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకే. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ విషయానికి వస్తే నిఫ్టీ 50లో మీరు చూస్తే కనుక ఏమి నిఫ్టీలో మూమెంటే లేదు కదా. సో నిఫ్టీలో ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ బ్యాంకింగ్ అండ్ యాక్సిస్ బ్యాంక్ 9% పెరిగిందనమాట అండి. సో అది తప్ప యాక్చువల్గా ఓవరాల్ చాలా స్టాక్స్ యాక్చువల్గా ఈరోజు నా స్టాక్స్లో స్టాప్ లాసులు రావడం జరిగింది. మేము యాక్చువల్గా మైనర్ లాసులు బుక్ చేసి బయటకు వచ్చేయడం జరిగిందనమాట అండి. సో ఎందుకంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో లేదంటే మీరు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. సో నిన్న అంత 500-600 బ్యాంక్ నిఫ్టీ పడిపోవడం ఏంటి, ఈరోజు 500-600 పెరగడం ఏంటి, బట్ నిఫ్టీ అక్కడే ఉండడం ఏంటి. బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న ఈరోజు ప్రైస్ యాక్షన్ నలిపోయిపోయి ఎక్కడ ఉందో అక్కడే ఉండడం జరిగింది. సో ఓవరాల్గా ఒక హై లెవెల్ ఇండెక్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది. సో బిగ్ పీపుల్ దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్. సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక యాక్చువల్గా వీక్నెస్సే ఉందన్నమాట అండి. అండ్ ఈరోజు కూడా ఏదైనా కార్పొరేట్ న్యూస్ కొన్ని ఉన్నాయేమో చూద్దాం. లారస్ ల్యాబ్స్ 33 crores ప్రాఫిట్ డిక్లేర్ చేయడం జరిగింది. రెవెన్యూ కూడా పెరిగింది. యాక్చువల్గా ఆల్ సిమెంట్ కంపెనీస్ డిసప్పాయింటింగ్. అంబుజా సిమెంట్ కూడా చాలా తక్కువ ప్రాఫిట్ ఇవ్వడం జరిగిందనమాట అండి. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇట్ గేవ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ అనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట, 276 ఉన్న 329 జంప్ వచ్చింది క్వార్టర్. సో అతుల్ ఫ్లాట్ అనమాట అండి. సో మోతీలాల్ ఒస్వాల్ యాక్చువల్ కొంచెం ప్రాఫిట్ తగ్గింది. సో బజాజ్ ఫిన్సర్వ్ రైట్, ఇట్ ఆల్సో గేవ్ డీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్ అనమాట అండి. ఐఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ ఇట్ గేవ్ వెరీ గుడ్ రిజల్ట్. అయితే ఇక్కడ మీరు కొంచెం చూడాల్సింది ఏంటంటే రెవెన్యూ తగ్గింది బట్ ప్రాఫిట్ పెరిగింది. సో మేబీ ఇది వన్ ఆఫ్ సిచ్యువేషన్, ఏదైనా సెల్లింగ్ చేయడం ద్వారా కానీ సో ఇలా అవ్వి ఉండొచ్చు అనమాట. డీటెయిల్స్ మనం చూడాలి. అయితే రెవెన్యూ పెరగకుండా ఓన్లీ ప్రాఫిటే పెరిగితే అది కొంచెం డీటెయిల్గా స్టడీ చేయాల్సిన విషయం అనమాట అండి, ఓకే. సో ఈ విధంగా రిజల్ట్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్గా కంపెనీ రిజల్ట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎంపసిస్ మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది, రైట్. హ్యాపీయెస్ట్ మైండ్స్ గేవ్ డీసెంట్ రిజల్ట్. యునైటెడ్ బ్రెవరీ ఇట్ గేవ్ వెరీ గుడ్ రిజల్ట్. 80 crores ఉన్నది ఇప్పుడు 130 crores దాకా రావడం జరిగింది. జెన్సార్ కొంచెం ప్రాఫిట్స్ తగ్గాయి అనమాట అండి. ఐటీసీ వండర్ఫుల్ అనమాట అండి. సో అందుకే యాక్చువల్గా మీరు చూడొచ్చు, కంపెనీ కొంతకాలంగా స్టేబుల్గా పెరుగుతూ ఉంది. వండర్ఫుల్ ర్యాలీ, వండర్ఫుల్ రిటర్న్స్ అనేవి మా క్లయింట్స్ కొంతమంది ఇందులో పొందడం జరిగిందనమాట అండి. సో ఇట్ గేవ్ అస్ వెరీ గుడ్ ప్రాఫిట్స్, ఓకే. సో ఓవరాల్గా థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. రిజల్ట్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్ ఇట్ గేవ్ ఆల్మోస్ట్ డబల్ ద ప్రాఫిట్ అనమాట అండి, ఓకే. సో ఐఏఎక్స్ ఫ్లాట్ రిజల్ట్ అనమాట. సో ఓవరాల్గా రిజల్ట్స్ ఇస్ గోయింగ్ గుడ్. సో అదే చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఎర్నింగ్స్ కూడా అందుకుంటే కనుక అప్పుడు మార్కెట్ న్యూ హైస్కి వెళ్ళినా కూడా సో అది సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కానీ MarketSmith ఇంకా స్టిల్ ఇది ర్యాలీ అటెంప్ట్ అని చెప్తుంది, ఇంకా బుల్ ట్రెండ్ అని డిక్లేర్ చేయలేదన్నమాట అండి. సో మీరు ఇక్కడ ఎందుకంటే నిఫ్టీ అవి చూస్తే కనుక ఓన్లీ ఒక సెక్టర్లో ఇండెక్స్, ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ అటు ఇటు కదిలినంత మాత్రాన అది రియల్ అటెంప్ట్, రియల్ ర్యాలీ అని మనం బిలీవ్ చేయడానికి లేదనమాట ఫ్రెండ్స్, ఓకే. అండ్ ఆగ్రో రిలేటెడ్, ఆగ్రో కెమికల్ రిలేటెడ్ స్టాక్స్ కొంచెం బజ్ ఉంది.
అవి కొంచెం పెరుగుతున్నాయి అనమాట అండి, మీరు చూడొచ్చు అనమాట, రైట్. ఓకే, సో ఓవరాల్గా థింగ్స్ ఆర్ లుకింగ్ ఓకే. సో కొన్ని స్టాక్స్ అయితే ఈవెన్ 20% పడిపోయినాయి. ఓకే, సో డెలివరీ ఈ రోజు కూడా పడింది, ఐ థింక్ నిన్న కూడా మనం చూసాం కదా. సో ఓకే, మేబీ సంథింగ్ సీరియస్, ఇది కంటిన్యూగా పడుతున్నాయి అనమాట అండి. సో చూసుకోండి ఫ్రెండ్స్, అందువల్ల ఏంటంటే ఇఫ్ స్టాప్ లాస్ ట్రిగ్గర్స్, ఒకవేళ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవడం కూడా అది కూడా ఒక ఆర్ట్ అనమాట అండి. చాలామందికి అది కూడా చేయడం రాదని చెప్పాలి, టు బి ఫ్రాంక్. ఓకే, సో ఎగ్జిట్ అవుతూ ఉండాలి, నో ప్రాబ్లం. అది ఒక్కోసారి మళ్ళీ మనం వచ్చిన తర్వాత మళ్ళీ పెరిగిపోతాం, లెట్ ఇట్ గో. బట్ కానీ ఏంటంటే ఒకవేళ పడితే కంటిన్యూగా కాబట్టి మొత్తం మన క్యాపిటల్ లాస్ అయిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి అది మనం చూసుకుంటూ ఉండాలి. ద డెసిషన్ వీ హ్యావ్ టు మేక్ అనమాట అండి. ఓకే, రైట్. సో నిఫ్టీ చార్ట్స్ చూస్తే కనుక ఇంట్రాడేలో నిఫ్టీ పెద్ద ఏం లేదనమాట అండి, ఇంచుమించు నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ అనే చెప్పాలి. బట్ ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ మీరు చూడొచ్చు అనమాట, వండర్ఫుల్ గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం జరిగింది. సో నిన్న ఏదైతే నేను చెప్పానో, సో నిన్న లో లెవెల్లో బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అని మనం అనుకోవడం జరిగింది కదా. అదేవిధంగా ఈరోజు నిఫ్టీ హై లెవెల్లో సస్టైన్ అవ్వలేకపోయింది. నిఫ్టీ పైకి వెళ్ళినప్పటికీ కూడా, సో మధ్యాహ్నం నుంచి ఎస్పెషలీ ఆఫ్టర్ యూరోప్ ఓపెనింగ్ అనమాట అండి, డవ్ డాక్స్ స్టార్టెడ్ ఫాలింగ్. సో అవి పడిపోతున్నప్పుడు మళ్ళీ గ్లోబల్ సెంటిమెంట్ ఎప్పుడు వీక్ అవుతుందో, గ్లోబల్ సెంటిమెంట్ వీక్నెస్ వచ్చినప్పుడు అండ్ డాలర్ ఇండెక్స్ మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. సో ఇలాంటి కొన్ని సినారియోస్ వచ్చినప్పుడు, అండ్ లైక్ మీకు తెలుసు కదండి, యూకేలో లైక్ పొలిటికల్ క్రైసిస్ జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసేయడం జరిగింది. ఓకే, సో చాలా ఇష్యూస్, కొన్ని గ్లోబల్ సెంటిమెంట్ డ్యాంపెన్ చేస్తుంది అనమాట అండి, మన మార్కెట్స్ మీద కూడా కొంచెం ప్రభావం పడుతుంది. సో ఓవరాల్గా అయితే నిఫ్టీ అయితే మాత్రం సో నథింగ్ సిగ్నిఫికెంట్. సో నిఫ్టీ ఇంచుమించు అక్కడే ఉందని చెప్పాలన్నమాట అండి, ఇంచుమించు అదే రేంజ్లో ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక వండర్ఫుల్ వాల్యూమ్ తోటి, ఒక మంచి వాల్యూమ్స్ తోటి మీరు చూడొచ్చు అనమాట. యాజ్ అండ్ వెన్ ఈ కైండ్ ఆఫ్ వాల్యూమ్స్, యూజ్ వాల్యూమ్స్ వచ్చే రోజు, ఇలాంటి వాల్యూమ్ వచ్చినప్పుడు జనరల్గా ఫాలో అప్ డే కొంచెం పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రేపు మనకి సాటర్డే సండే తర్వాత మండే రోజు మార్కెట్స్ హాలిడే, యాక్చువల్గా ముహూర్త ట్రేడింగ్ ఈవినింగ్ ఓన్లీ 1 hour ఉంటుంది కదా. ఓకే, సో తర్వాత అగైన్ మళ్ళీ మనం ట్యూస్డే అనేది మార్కెట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అండ్ అగైన్ వెన్స్డే హాలిడే, థర్స్డే ఎక్స్పైరీ అనమాట అండి. ఓన్లీ ఈ వీక్ నెక్స్ట్ ఇంకా మనకి 2 days మాత్రమే ఎక్స్పైరీ ఉందన్నమాట అండి ఈ మంత్లీ అక్టోబర్ సిరీస్. ఓకే, సో ఓవరాల్గా చూస్తే కనుక మంచి వాల్యూమ్తో ఉంది కాబట్టి రేపు కూడా ఒకవేళ ఆ ఫాలోఅప్ మూవ్ వస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఒకసారి లైన్ చార్ట్ కింద నేను మారుస్తాను అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇది మీకు అర్థమవుతుంది అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అండ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ప్యాటర్న్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూస్తే కనుక డబ్ల్యూ ప్యాటర్న్, రైట్. సో డబ్ల్యూ ప్యాటర్న్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మంచి అప్ ట్రెండ్ వచ్చింది, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. సో మళ్ళీ రీట్రేస్ అయింది, మీరు చూసారు కదా. యాక్చువల్గా ఏదైతే లెవెల్ ఇప్పుడు నేను లైన్ డ్రా చేస్తానో 38,600 అనేది ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద ఉండేది అనమాట అండి. సో ఎప్పుడైతే అది కంఫర్టబుల్గా బ్రేక్ అయిందో అది సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో తర్వాత ఒక మంచి ర్యాలీ మనం చూసాం అనమాట అండి. సో అయితే ఇప్పుడు టాప్లో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గానే ఎప్పుడైతే ఇది 1 month బ్యాక్ ఇట్ సెల్ఫ్ నేను చెప్పడం జరిగింది, డబల్ టాప్ రావడం జరిగింది, ప్రాఫిట్ బుక్ చేసుకుంటే. ఈటీఎఫ్స్ మనం సమ్వేర్ బాటంలో బై చేసాం, 20% ప్లస్ ప్రాఫిట్స్లో ఉన్నారు కదా, ఈటీఎఫ్స్ బుక్ చేసుకోండి అని నేను చెప్పడం జరిగింది. బట్ నేను ఎగ్జిట్ అవ్వట్లేదు, నేను ఎందుకంటే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నానని చెప్పడం జరిగింది కదా. సో అప్పుడు మనం చాలా ఫాల్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు ఆ లెవెల్కి అగైన్ ఎగ్జాక్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి, ఏదైతే నెక్ లైన్ ఉందో ఆ లెవెల్ దగ్గర ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా టెక్నికల్స్ అంత బ్యూటిఫుల్గా వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట అండి. సో బిగ్ పీపుల్ టెక్నికల్స్ అవి కూడా కొంచెం ఫాలో అవుతుంటారు, మీరు చూడొచ్చు అనమాట ఖచ్చితంగా. సో అరౌండ్ 40,800 దగ్గర సో బ్యాంక్ నిఫ్టీ అనేది సో క్లోజింగ్ అవ్వడం జరిగింది, రైట్. సో అయితే ఇక్కడ నుంచి ఒక రిజెక్షన్ వస్తుందా, బట్ కైండ్ ఆఫ్ వాల్యూమ్స్ బట్టి కంటిన్యూషన్ వస్తుందా అనేది రియల్ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. ఒకవేళ లెటర్సే వాల్యూమ్స్ బాగున్నాయి కాబట్టి, ఒకవేళ స్ట్రెంత్ ఉంది కాబట్టి రేపు ట్యూస్డే కూడా కంటిన్యూ అవుతాయి మొమెంటమ్. సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ లైఫ్ టైం హై ఇప్పుడు దాకా ఏదైతే లైఫ్ టైం హై ఉందో 41,400 500 ఆ లెవెల్స్ ఒకసారి మనం టచ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట అండి. సో అది రియల్ స్ట్రెంత్ అనేది కంటిన్యూ అవ్వాలి. అయితే గ్లోబల్ సెంటిమెంట్ ఇట్ ఆల్ డిపెండ్స్, ఎందుకంటే మనం ఈరోజు కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవుతూ ఉండేది అనమాట అండి. ఇంట్రాడే చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండి. బట్ ఆఫ్టర్నూన్ నుంచి సేమ్ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చేయడం జరిగింది. సో యూరోప్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, బట్ మళ్ళీ కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చి పికప్ అనేది రావడం జరిగింది అనమాట టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్, రైట్. సో ఓవరాల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది క్యాండిల్, అంత బుల్లిష్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్ క్యాండిలే, కానీ లాస్ట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వల్ల తగ్గిందనమాట అండి. సో లెట్ us hope so కొంచెం కన్సల్టేషన్ అవుద్దా ఆర్ ఇట్ విల్ బ్లాస్ట్ అండ్ రీచ్ న్యూ లైఫ్ టైమ్ హైస్ అనేది మనం చూడాలి. దట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట అండి, రైట్. అయితే గ్లోబల్ మార్కెట్స్ చూస్తే మాత్రం సెంటిమెంట్ అలాగే ఉందన్నమాట అండి, ఇంకా వీక్నెస్ ఉంది. సో దే ఆర్ స్ట్రగ్లింగ్. సో ఆ డబల్ బాటమ్ దగ్గర అక్కడే స్ట్రగుల్ అవుతుంది అనమాట అండి. సో దాటి సస్టైన్ అవుతే లేదో చూడాలి. సో దాన్ని బట్టి మన మార్కెట్స్లో కూడా డైరెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు సెక్టర్ రొటేషన్ విషయానికి వస్తే కనుక సో సెక్టర్స్ మీరు చూడొచ్చు అనమాట అండి, రైట్.
సో పిఎస్యూ బ్యాంక్ అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది ఈరోజు చూస్తే కనుక. బ్యాంక్ నిఫ్టీ చూసాం కదా, ఓన్లీ కంప్లీట్ బ్యాంక్ నిఫ్టీ షో ఈరోజు. అండ్ ఇంత పెరిగినా కూడా సో మీడియా ఇవన్నీ కూడా సో స్టాక్స్ చాలా మట్టుకు సెక్టర్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్లో పెద్ద స్ట్రెంత్ అయితే లేదనమాట అండి. అండ్ కమింగ్ బ్యాక్ టు స్టాక్ ఐడియాస్, ఈరోజు కొన్ని స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి. సో టుడే స్టాక్ ఐడియాస్ మీరు చూస్తే కనుక ఈరోజు 1 or 2 అనమాట అండి. యూపీఎల్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, నథింగ్ మేజర్. సో ఈరోజు 2 స్టాక్ ఐడియాస్ ఉన్నాయన్నమాట అండి, అది కూడా బ్యాంకింగ్ రిలేటెడే. సో కెనరా బ్యాంక్ అరౌండ్ 260 లెవెల్ దగ్గర మంచి బ్రేక్అవుట్ వచ్చింది, రిజల్ట్స్ అది కూడా బాగున్నాయి. బ్యాంకింగ్ అన్నీ కూడా ఓవరాల్ బ్యాంకింగ్ ప్యాక్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మీరు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. సో కెనరా బ్యాంక్ 270 లెవెల్ దాటితే కనుక 300 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా విజయ డయాగ్నోస్టిక్స్ చూస్తే కనుక డైలీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ లెవెల్ దగ్గర ఉందన్నమాట అండి. 480 పైన క్లోజ్ అయితే కనుక స్టాక్ మనం చూడొచ్చు అనమాట. ఒక 40 రూపీస్ అరౌండ్ 440 దాకా, 440 కింద స్టాప్ లాస్ తోటి మనం 600 దాకా ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో వాల్యూమ్స్ అవి బాగానే వస్తున్నాయి అనమాట. ఓకే, సో ఇది కూడా మీరు ఆర్డర్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. అండ్ స్టార్ ఆఫ్ ద డే, సో యాక్సిస్ బ్యాంక్ 9% పెరిగింది కదా. సో యాక్సిస్ బ్యాంక్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి, మంచి ప్యాటర్న్. సో కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ జూమ్ ర్యాకెట్ మిసైల్ లాంచ్ అయినట్టు వెళ్ళిపోయింది. సో క్యాండిల్ అయితే మాత్రం సో వండర్ఫుల్ క్యాండిల్ అనమాట. సో అయితే ఇందులో ఒక పొటెన్షియల్ టార్గెట్ మనం డ్రా చేద్దాం అనమాట అండి. అంటే యాక్సిస్ బ్యాంక్ ఒకవేళ ఎవరైనా మీలో హోల్డ్ చేస్తూ ఉంటే కనుక సో టార్గెట్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అంటే కనుక ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ మనం ఎక్స్టెండ్ చేస్తే కనుక సో ప్రైస్ ఎంతవరకు ఉందంటే మీరు చూడొచ్చు అనమాట అండి. సో అక్కడ దాకా మనం ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అరౌండ్ 4 డిజిట్ ఫిగర్ 1000 దాకా వెళ్ళొచ్చు అనమాట అండి. ఇది ఒక మంచి ప్యాటర్న్, మంచి కన్సాలిడేషన్. ఇది చాలా రోజుల నుంచి ట్రాక్ చేస్తున్నాం. సో ఈ ఛానల్ ఐ థింక్ నిన్నది కూడా నేను షేర్ చేయడం జరిగింది. సో బ్రేక్అవుట్ అయింది. సో వండర్ఫుల్గా ఇది మంచి ఫుల్ బాడీ క్యాండిల్, వీక్లీ క్యాండిల్ క్లోజ్ అవడం అనేది విచ్ ఈజ్ వెరీ గుడ్ అనమాట అండి. ఇట్ ఈస్ షోయింగ్ సూపర్ స్ట్రెంత్ అనమాట. సో అయితే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా గ్యాప్ ఫిల్ చేయడానికి మళ్ళీ వచ్చినప్పుడు ఇందాక నేను టెక్నికల్గా చెప్పినట్టుగా సో మళ్ళీ రీట్రేస్ అవుతుంది అనమాట అండి. ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ ఎప్పుడైనా ఒక మనకు ఆపర్చునిటీ వచ్చి మళ్ళీ బౌన్స్ అవుతే కనుక సో అప్పుడు మనకి ఎంట్రీకి ఒక మంచి ఛాన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. అప్పుడు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. రైట్, ఓకే అండి. సో అయితే ఫ్రెండ్స్ ఒక ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఈ వీడియో ఇమీడియట్గా నేను అప్లోడ్ చేస్తాను. అరౌండ్ 7:15, 7:30కి మీకు వీడియో రిలీజ్ అవుతుంది. సో అరౌండ్ 8 PM మన ఆప్షన్ సిరీస్ మాస్టర్ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఆ వీడియో కూడా మీకు రిలీజ్ అవుతుంది అనమాట అండి. సో ఆల్రెడీ ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేసేయడం జరిగింది. రైట్, ప్లీజ్ డూ వాచ్, ఆ వీడియో చూడండి. సో అండ్ లాస్ట్ వీక్ కూడా ఆల్రెడీ షార్ట్ ట్రయాంగిల్ గురించి మనం వీడియో చేయడం జరిగింది కదా. సో షార్ట్ ట్రయాంగిల్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా. సో ఈరోజు ఇంకొక ఆప్షన్ స్ట్రాటజీ ఐరన్ కాండర్ సంబంధించిన వీడియో మీకు అప్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి. ఏమైనా సజెషన్స్ ఏదైనా ఇంకా బెటర్ చేద్దామండి, మీ ఒపీనియన్ డెఫినెట్గా వాల్యుబుల్ కామెంట్స్ అన్నీ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, రైట్, ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లెంట్ న్యూస్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.